లగ్జర్ల కేసులో దర్యాప్తును మరింత స్పీడప్ చేశారు పోలీసులు. ముందుగా ప్రధాన నిందితులను పట్టుకునే పనిలో పడ్డారు. అందుకోసం సాక్ష్యాలను సేకరిస్తున్నారు. మరోవైపు జాతీయ ఎస్టీ కమిషన్ రంగంలోకి దిగింది. ఏం జరిగిందనే దానిపై ఆరా తీస్తోంది. జైల్లో ఉన్నవారు అమాయకులన్నారు జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యులు హుసేన్ నాయక్. అసలు కొట్టిన వారు జైల్లో లేరని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక ఇదే పట్నం నరేందర్ రెడ్డి బెయిల్ పిటిషన్ విచారణ వచ్చే సోమవారానికి వాయిదా పడింది. వికారాబాద్ జిల్లా లగచర్లలో కలెక్టర్పై దాడి విచారణ స్పీడప్ చేశారు పోలీసులు. ప్రధాన నిందితుడు బోగమోని సురేష్ ఆచూకీ కోసం వెతుకుతున్నారు. నిందితుడికి లుకౌట్ నోటీస్ జారీ చేశారు. దేశం విడిచి పారిపోకుండా పాస్పోర్ట్ ను సీజ్ చేశారు. నిందితుడు సురేష్ ను ఎవరికీ అనుమానం రాకుండా ప్లాన్ ప్రకారం కొందరు తప్పించినట్లుగా అనుమానిస్తున్నారు పోలీసులు. కొద్ది మందితో ఇప్పటికీ సురేష్ టచ్ లో ఉన్నట్లు భావిస్తున్నారు. కాల్ డేటా ఆధారంగా లాస్ట్ కాల్ నంబర్, మొబైల్, ఘటన జరిగిన రోజు మాట్లాడిన వ్యక్తుల వివరాలు సేకరిస్తున్నారు. లగచర్ల దాడి ఘటనపై విచారణ చేపట్టింది జాతీయ ఎస్టీ కమిషన్. లగచర్లలో పర్యటించిన జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు హుస్సేన్ నాయక్ దాడి ఘటన వివరాలను అడిగి తెలుసుకున్నారు. లగచర్లలో అధికారులపై దాడి వెనుక కొందరు వ్యక్తులు, పార్టీల హస్తముందన్నారు. లగచర్ల నుంచి పోలీసులను వెంటనే ఖాళీ చేయించాలని వికారాబాద్ జిల్లా ఎస్పీ నారాయణ రెడ్డికి ఆదేశాలు జారీ చేశారు. ఇక్కడ ఉన్న అమాయకులు గిరిజన బిడ్డలు ఉన్నారు, మిగతా వాళ్ళు ఉన్నారు. వాళ్ళ ల్యాండ్ పూలింగ్ చేసే విధానంలో మీరు తప్పు చేస్తున్నారు. మీరు ల్యాండ్ కావాలని అడిగితే వాళ్ళు అవసరమైతేనే ఇస్తారు. బలవంతంగా తీసుకోవడానికి మీకు రైట్స్ లేవు. ఎట్టు పరిస్థితుల్లో వాళ్ళకి ఏం కావాలో ఇప్పుడు ఇక్కడ స్థానికులు నడుస్తున్న రేటు ఏం నడుస్తుందో ఆ రేటు ఇవ్వాలి. కానీ మేము గవర్నమెంట్ వాల్యూ ఇస్తా అంటే కుదరదు. కొంతమంది కంప్లైంట్ చేయడం జరిగింది. సుమోటోగా కూడా కేసు తీసుకోవడం జరిగింది. లగచర్ల ఘటనలో అరెస్ట్ అయి సంగారెడ్డి జిల్లా కంది సెంట్రల్ జైల్లో ఉన్న 16 మందితో సుదీర్ఘంగా సమావేశమయ్యారు జాతీయ ఎస్టీ కమిషన్ బృందం. 2 గంటల పాటు చర్చించారు. జైల్లో ఉన్నవారు అమాయకులని, అసలు కొట్టిన వారు జైల్లో లేరని చెప్పారు జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యులు హుస్సేన్ నాయక్. లీడర్లు ఎవరు పేరు చెబితే వారిని వదిలేస్తున్నారని ఫైర్ అయ్యారు. రాజకీయ కుట్ర కోణంలో భాగంగానే వాళ్లను పట్టుకొచ్చి జైల్లో వేసినట్లుగా చెప్పారు. ప్రజలందరూ చాలా వరకు అక్కడ ఉన్నవాళ్ళు ఏమో చేతగానోళ్ళు, చిన్నపిల్లలు, ముసలి వాళ్ళు తప్ప వయసులో ఉన్న పిల్లలు కానీ పెద్దలు కానీ ఎవరు కూడా ఊర్లు వదిలేసిపోయారు. కొంతమంది అడవుల్లో ఉన్నారని చెప్తున్నారు. దీనికి కారణం ఏంటంటే పోలీసు వాళ్ళు చేసిన నిర్వాకం. అర్ధరాత్రి కరెంటు తీసి ఇంటర్నెట్ సిగ్నల్స్ రాకుండా చేసి బలవంతంగా కొంతమందిని ఎత్తుకురావడం జరిగింది. దానికి కారణం ఏంది? ఒక కలెక్టర్ని కొట్టినా అని చెప్పి. కానీ కలెక్టర్ సాక్షాత్తుగా ఏం చెప్తున్నాడు? కొట్టలేదు. ఢిల్లీలో జాతీయ మానవ హక్కుల కమిషన్ కార్యదర్శిని కలిశారు లగచర్ల గ్రామస్తులు. జీవనాధారంగా ఉన్న భూమిని లాక్కునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నించిందని చెప్పారు. భూములను కాపాడుకునే క్రమంలో స్థానికంగా ఉన్న యువత అధికారులను అడ్డుకున్నప్పుడు కొంత ఘర్షణ జరిగిందని తెలిపారు. దీన్ని సాకుగా చూపుతూ తమపై పోలీసులు దౌర్జన్యం చేస్తున్నారని, అక్రమ కేసులు పెట్టి అరెస్టు చేస్తున్నారని జాతీయ మానవ హక్కుల కమిషన్ కు ఫిర్యాదు చేశారు లగచర్ల గ్రామస్తులు. భూసేకరణ పేరుతో అక్కడున్న బలహీన వర్గాలపైన, దళిత వర్గాలపైన, ఎస్టీ వర్గాలపైన, మరి పేద రైతులపైన దౌర్జన్యంగా భూసేకరణ చేసే కార్యక్రమం తెలంగాణ ప్రభుత్వం, ప్రత్యేకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వారి నియోజకవర్గంలో చేసిన దౌర్జన్యాన్ని తెలంగాణ రాష్ట్రంలో మాకు న్యాయం జరుగుతుంది అనే విశ్వాసం కోల్పోయి అంత దూరంకెళ్ళి ఇక్కడికి ఆ మహిళలు ఈ కమిషన్ ముందుకు రావటం జరిగాది. లగచర్ల ఘటనలో పంచాయతీ కార్యదర్శి రాఘవేందర్ కీలక పాత్ర ఉన్నట్టు విచారణలో తేలింది. దాడి చేయాలని గ్రామస్తులను రెచ్చగొట్టినట్టు విచారణలో బయటపడింది. దౌలతాబాద్ మండలం సంగంపల్లి పంచాయతీ సెక్రటరీగా కొనసాగిన రాఘవేందర్ విధుల నుంచి సస్పెండ్ అయ్యారు. రిమాండ్లో ఉన్న రాఘవేందర్ ని మళ్లీ కస్టడీలోకి తీసుకుని విచారిస్తే ప్రధాన నిందితుడు సురేష్ ఆచూకీ తెలిసే అవకాశం ఉందని భావిస్తున్నారు పోలీసులు. లగచర్లలో అధికారులపై దాడి చేయించింది కేటీఆర్ అన్నారు ఎంపీ బలరాం నాయక్. భూసేకరణ పద్ధతిగా చేస్తామని చెప్పారు. లగచర్లకు కేసీఆర్ ఎందుకు పోలేదని ప్రశ్నించారు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు. కేటీఆర్, పట్నం నరేందర్ ఒసిగొల్పితేనే గిరిజనులు అధికారులపై దాడి చేశారని చెప్పారు. మహబూబ్ నగర్ లో జరుగుతున్న దానికి ఒక అరాచకంగా చూపిస్తున్నారు టీఆర్ఎస్ వాళ్ళు. బ్యాక్గ్రౌండ్ ఉండి అక్కడ ఏమీ లేదు. ఇండస్ట్రీస్ కొరకు భూమి సేకరణ చేయబడుతుంది. అది ఏ గవర్నమెంట్ అయినా అది యాక్టివేషన్ చేయవలసిందే. ఏ రైతు కూడా నష్టపోకుండా గ్రామ సభలు పెట్టి అది చేసిన తర్వాతనే ఏదైనా భూమి సేకరణ అవుతుంది తప్ప
అనవసరంగా పోయి రాత్రి పోయి ఎత్తుకుపోయి చేసింది ఏం లేదు అక్కడ. లగచర్ల ఘటనలో పట్నం నరేందర్ రెడ్డి బెయిల్ పిటిషన్పై వికారాబాద్ కోర్టులో విచారణ జరిగింది. కొడంగల్ కోర్టు ఇచ్చిన రిమాండ్కు క్వాష్ చేయాలని హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. క్వాష్ పిటిషన్ హైకోర్టులో ఉండటంతో విచారణ వాయిదా పడింది. తదుపరి విచారణ వచ్చే సోమవారానికి వాయిదా వేసింది వికారాబాద్ కోర్టు. వికారాబాద్ జిల్లా లగచర్ల ఘటనపై ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. పరిగి డీఎస్పీ కరుణాకర్ రెడ్డిపై వేటు వేసింది. ఆయన్ను డీజీపీ ఆఫీస్కు అటాచ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. పరిగి కొత్త డీఎస్పీగా శ్రీనివాస్ను నియమించింది. ఈ కేసులో ఇప్పటి వరకు 17 మందిని అరెస్టు చేశారు పోలీసులు.